విధంగా సోదరు మాటలు ప్రతి మాటలో మీరు నడపండి. ఇక్కడ ఆత్మీయ జీవితం మీరు బలపరుచిన వాక్యం ఎదగడానికి మీ సన్నిధి తోడుగా ఉంచడానికి కోరుతున్నాను తండ్రి. కష్టాల్లో బాధల్లో తండ్రి ఏమాత్రం కూడా వాక్యం విడిచిపెట్టకుండా తండ్రి యథార్థ కలిగి బ్రతికే వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. మరొకసారి తండ్రి అల్పుని మీ పక్షం చేరి తండ్రి వాక్యం విత్తడానికి సిద్ధపరుచుకున్న తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించండి. మమ్మల్ని సర్వసత్వంలోకి నడిపించండి. దానికి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుల మాటలతో ఉన్నట్టుగా గురించి జ్ఞానాన్ని తెలియని సమోచితమైన మాటలు మాకు అనుగ్రహించండి. ఈ వాతావరణాన్ని వీళ్ళు మీ చేతిగా పరిశుద్ధాన్ని మీరు కృప చూపెట్టండి తండ్రి. మీకు నా ఔన్నత్యాన్ని మీ యొక్క గొప్పతనాన్ని తండ్రి వీళ్ళకి అందించడానికి సిద్ధపరచడానికి మీ సహాయం మాకు అందించమని మా ప్రవేశిస్తున్న విశ్లేషణ ప్రాంతం తండ్రి. పిల్లల గతించిన 2 వారాల క్రితం మన యొక్క పాఠ్యాంశం మన యొక్క అంశం ప్రత్యక్ష గుడారం, దేవుని యొక్క మందిరం. అలనాడు ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆ బానిసత్వ సంఖ్యలు తెచ్చి కాలంలో ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు సెలవిచ్చినట్టుగా మోషే గారు మందిరాన్ని పని ప్రారంభించాడు. ఆయనకి ఏదైతే చూపించాడో ఆ రీతిగానే ఆయన పూనుకున్నట్టుగా చూసుకున్నాడు. ఆ నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి ఇశ్రాయేలు నుంచి తీసుకోమన్నాడని, అలాగే దానికి కావాల్సిన పరికరాలని కాకుండా మనుషులకు దేవుడు ఎన్నుకున్నట్టుగా ప్రజ్ఞావంతుల్ని, వివేక హృదయం గల స్త్రీలను, అలాగే ప్రజ్ఞావంతులను బస్లేను, అతనితో పాటు అహోలియాబును, వీరితో పాటు చాలా మంది మనస్ఫూర్తిగా దేవుని పరిచయంలో తమతో సహాయం అందించారు, పనిలో పాల్గొన్నారు. ఇలా గుడారాన్ని నిర్మించడానికి, ఆ మందిరాన్ని కట్టడానికి ఇశ్రాయేలు కోరుకున్నప్పుడు పిల్లల పరికరాలు తెచ్చినప్పుడు కూడా అది ఎంతో విస్తారంగా తీసుకొచ్చేసారు. మందిర నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి ఎక్కువైపోయింది, చాలా అని ప్రకటించే వరకు ఇశ్రాయేలు మంచి మనసుతో తీసుకొచ్చినట్టు నేను చూసే పిల్లలు. ఇలా ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలు మధ్యలో ఉంచాలనుకున్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలని దేవుడు డివైడ్ చేస్తూ ఒక్కొక్క గోత్రాన్ని అందులో ప్రధానంగా ఉంచేస్తూ అలా 4 దిక్కుల 3 గోత్రాలు ఉంచుతూ ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ లేవీని ఉంచాలనుకున్నాడు. తూర్పున మోషే అహరోను కుటుంబాలను ఉంచాలనుకున్నాడు. వారితో పాటు మిగతా గెర్షోనును, మెరారీలను, కాహతీలను 3 దిక్కులు ఉంచేసి దాని తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాలని దేవుడు డివైడ్ చేసినట్టు మనం చూసాం పిల్లలు. ఇలా ప్రాకారాన్ని నిర్మించారు. ప్రాకారాన్ని చుట్టూ దాని కొలతలు దేవుడు ఇచ్చాడు. ఆ ప్రాకారమే వారు పూనుకున్నారు పిల్లలు. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మనం కథించిన వారంలో మనం విన్నాం పిల్లలు. ఇలా ప్రాకార నిర్మాణం తర్వాత ఒకటే ద్వారం ఉంది, అది తూర్పు ద్వారం ఉంది. తూర్పున గుండానే లోపలికి వెళ్ళాలి. ఈ తూర్పు గుండానే లోపలికి ద్వారం గుండా వెళ్తున్నప్పుడు మనం మొట్టమొదటిగా కనిపించేది బలిపీఠం. ఆ బలిపీఠము ప్రపంచ మానవాళికి అందరికీ కనిపించినట్టు ప్రభు యేసు ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ బలి అర్పించబోయేది ఎవరో కాదు, ప్రభువే అర్పింపబోతున్నాడు. తన కుమారుడి ప్రేమబడిన ప్రభు యేసు బలిపీఠం మీద అర్పించబోతుండని ఆ సాక్షాత్తు ఆ సాదృశ్యమైన ఈ బలిపీఠాన్ని అన్నాడు ఇశ్రాయేలుకు తెలియజేశాడు. నేను ప్రపంచానికి కూడా తెలియజేశాడు పిల్లలు. ఈ ద్వారం ఎవరో కాదు, ప్రభు యేసు ప్రపంచానికి మోక్షం దక్కాలంటే ప్రభువే మార్గం, ప్రభువే మోక్షం అనే విషయాన్ని కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు చూపించేశాడు పిల్లలు. ఇలా బలిపీఠం తర్వాత మనం చూసుకున్నప్పుడు ఒకరికి ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు, పరిశుద్ధత కలిగినప్పుడు తిరిగి పాపం చేయకూడదు. పాపం చేసినప్పుడు పరిశుద్ధత కలగాలంటే బలి అర్పించాలి. దాని నిమిత్తం యాజకుడు బలి అర్పిస్తాడు. అలా యాజకుడు ప్రధాన యాజకుడుగా ప్రభువే లోకానికి వచ్చేసి మనందరి నిమిత్తం తన ప్రాణాలు అర్పించినట్టుగా మనం చూసాం పిల్లలు. అలా మోక్షాన్ని ఇవ్వడానికి తన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టేసి మనం పరిశుద్ధులుగా చేశాడు. తిరిగి పాపం చేయకుండా మనం వాక్యం అనే ఉదిక్క స్నానం లేదా గంగాలంలో చేతులు ఉన్నట్టుగా మన ఆత్మస్థితిని కూడా మనం నిలబెట్టుకోవాలి, మనం కడుక్కోవాలి. ఈ ప్రాకారంలో మనం మొట్టమొదటి ద్వారం కూడా వెళ్ళిన తర్వాత మనకు కనిపించేది ఆవరణ కనబడుతుంది. అందులో బలిపీఠము, గంగాలము, మరి ముఖ్యమైనది దేవుని యొక్క మందిరం. ఇలా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి ముందుగా యాజకులు గంగాలలో చేతులు కడిగి కాలు కడుక్కున్నట్టు మనం చూసాం. ఒకవేళ వారు కడుక్కోలేకపోతే వారు చనిపోతారనే విషయం కూడా గుర్తించుకున్నారు. నీకు మోక్షం దగ్గరంటే నీకు బాప్తిసం అవసరం. ఆ బాప్తిసం వల్ల నీకు పరలోకానికి మార్గం సుగమం అవుతుంది. ఈ పాపం రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే పరిశుద్ధత కలిగి బ్రతకాలి. నీకు మారు మనసు కలిగిన బాప్తిసం కూడా అవసరం అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. అంతెందుకు పిల్లలు, ఏ పొదును ధరించుకుని యాజకుడైన కానీ తన స్నానం చేసి ఏ పొదును ధరించుకొని మందిరంలోకి అడుగుపెట్టాలి. మనం కూడా పరిశుద్ధమైన పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధత కలిగి మనల్ని మనం పవిత్ర చేసుకొని ఆయన మందిరంలోకి వస్తున్నాం. ఈ మందిరంలోకి వెళ్తున్నప్పుడు పిల్లల మందిరంలో వెళ్తున్నప్పుడు మనం ముఖ్యంగా 3 వస్తువులు మనకు కనబడుతున్నాయి. ఈ పరిశుద్ధమైన స్థలంలో 3 వస్తువులు కనబడుతుంది. దీని తర్వాత అతి పరిశుద్ధమైన స్థలం. అందులో పరిశుద్ధ స్థలంలో గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం గతించిన వారంలో. పరిశుద్ధ స్థలంలో ముఖ్యంగా మనం 3 కనబడుతున్నాయి. సన్నిధి బల్ల, దానికి ఎదురుగా దీపవృక్షము, అలాగే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళకంటే ముందుగా తెరకి ముందుగా ధూప
ధూప వేదిక కూడా మనకు కనిపించింది. ఆ ధూప వేదిక గురించిన మాటలు మనం ధ్యానం చేశాం. ఆ మందిరానికి సువాసనగా ధూపద్రవ్యమును ఆది కూడా దేవుడే చెప్పేశాడు. అది ఏ రీతిగా ప్రిపేర్ చేయాలో కూడా దేవుడే చెప్పేశాడు. ఆ రీతిగా ఆ సాంబ్రాన్ని ఇజ్రాయెల్లో ఎవరు కూడా వాడుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఆ సిస్టమ్ కానీ, ఆ ప్రాసెస్ కానీ, ఆ ఫార్ములా కానీ ఎవరైనా వాడితే ఇజ్రాయెల్ నుంచి కొట్టివేస్తాడు దేవుడు. అలా ఒక సిద్ధాంతాన్ని దేవుడు ప్రతిపాదించాడు. ఇది సువాసనగా ఉండాలి మందిరానికి. అలాగే ప్రపంచానికి క్రీస్తే సువాసనగా ఉన్నాడు. ఎవరైతే ఆయన జ్ఞానాన్ని కలిగి ఉంటారో ప్రపంచానికి ఒక ఇంపైన సువాసనగా ఉంటారు. పాపంలో ఉన్న మనల్ని, మన బ్రతుకులు వెలిగించడానికి, మనల్ని సువాసనగా మార్చడానికి తనను తాను బలిగా అర్పించుకున్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. ఇలా సన్నిధి రొట్టెల గురించి మాట్లాడుతూ పిల్లగా బల్ల మీద 12 రొట్టెలు ఉంచేశారు. ఆ ఏ రీతిగా చేయాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గోధుమతో పిండితో చేయాలి. అది లేవీయులలో కహాతీయులు మాత్రమే చేయాలన్నారు. యాజక ధర్మం మోషే ఆజ్ఞలో అయితే ఈ పరిచర్యలో మిగతా 3 కుటుంబాలని దేవుడు వాడుకున్నాడు. మెరారీలు, కహాతీయులు, గెర్షోనీయులు. అలా కహాతీయులకు ఆ రొట్టెలు సిద్ధపరిచే భాగ్యాన్ని వారికి ఇచ్చేశాడు. ఇది 12గా పెట్టుకున్నాడు. అది 2 వరుసలుగా పెట్టుకున్నాడు. ఇక్కడ అది 12 గోత్రాలు నా సన్నిధిలో నిత్యం ఉండాలి. నా సన్నిధిలో నిత్యం ఉండాలి. వారికి ఆహారం ఇచ్చేది నేనే. అలాంటి మన్నని కురిపించి వారికి ఆహారం కావాలని నేనే ఇచ్చింది. ఈ 12 గోత్రాలను నేనే పరిపాలించిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు నేనే అనే విషయాన్ని వారికి తెలియాలనే ఉద్దేశంతో 12 అక్కడ ఉంచమని పిల్లలు. నేను ప్రపంచానికి కూడా ప్రభు అదే సూచిస్తున్నాడు పిల్లలు. మీకు ఏదైనా కావాలంటే నేనే ఇవ్వాల్సింది. నిత్యశివం కావాలా? నన్ను తినండి. నా శరీరాన్ని తినువాడే నిత్యశివం కలవాడన్నమాట. ఆ సన్నిధి రొట్టెలు కూడా పరిశుద్ధంగా చూసేవాడు పిల్లలు. ఎవరు పడితే వారు తినడానికి ఆస్కారం లేదు. యాజకులే తినమన్నాడు పిల్లలు. అలాంటి యాజకులే తినవలసిన మహాభాగ్యాన్ని అల్పులైన మనల్ని పరిశుద్ధపరిచి బాప్తిసం ద్వారా ఆయన నమ్ముకున్న మనల్ని ఆయన బల్లలో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చేశాడు. ఎవరైతే అది అసలు సన్నిధానికి రావడానికి కూడా మనం అర్హులం కాదు. అలాంటి పరిశుద్ధ స్థితులను మనం నడిపించి బాప్తిసం ద్వారా మనల్ని పవిత్రపరిచి ఆయన రక్తంలో మనల్ని కడిగి ఈ బల్లలోను ఆ రక్తంలోనూ పాలు పొంచే భాగ్యాన్ని మనకి ఇచ్చేశాడు. మనల్ని పవిత్రులుగా చేశాడు. ఇది తినువాడే నిత్యశివం గలవాడు అంత్య దినం అని లేపుతానమాట. అది ఎవరు? ఆయన సాకృష్ణ శరీరాన్ని రక్తం గురించిన సూచనగా కూడా మనకు కనబడుతుంది పిల్లలు. ఇలా దానికి ఎదురుగా దక్షిణ దిక్కున దీప వృక్షము మనకు కనబడుతుంది పిల్లలు. దాని గురించి కొన్ని మాటలు మన పరిశుభ్రం నుంచి మనం ధ్యానం చేద్దాం పిల్లలు. ఈరోజు నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం 31 నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. మరి నువ్వు మేలిమి బంగారంతో దీపవృక్షంలో చేయవలను, నకీషి పనిగా ఈ దీపవృక్షంలో చేయవలను, దాని ప్రకాండములను, దాని శాఖలను నకీషి పనిగా చేయవలను, దాని కలశములు, దాని మొక్కలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. జాగ్రత్తగా దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండో ప్రక్క నుంచి 3 కొమ్మలు, అనగా ఇటు పక్క నుంచి 3 అటు పక్క నుంచి 3 6 కొమ్మలు నిగడవలను. దీపవృక్షం నుండి బయలుదేరి కొమ్మలలో ఉండవాలి. మరి దీపవృక్షం ప్రకాండంలో బాధపూర్వకమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవాలి. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దానికి 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవాలి. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారంతో చేయవలను. ఏకాండమైన నకీషి పనిగా ఉండవలను. నీవు దానికి 7 దీపములు చేయవలను. దాని ఎదుట వెలిగించినట్లు వెలిగింపవాలన్నట్లు. ఇదంతా చేయడానికి ముందుగా ఆయన ఒక సిద్ధాంతం చెప్తున్నాడు. దీన్ని మేలిమి బంగారంతోనే చేయి. మళ్ళీ అక్కడక్కడ అదే మన మాట్లాడుతున్నట్లు అది ఏకాండముగా ఉండవలను. ఒక్కటే పీస్ లాగా ఉండాలి. దాన్ని జాయిన్ చేయడానికి వీల్లేదు. సెంటర్లో నుంచి నువ్వు స్టార్ట్ చేస్తే ఇటు పక్క నుంచి 3 కొమ్మలు, ఇటు పక్క నుంచి 3 కొమ్మలు, 6 కొమ్మలు, మధ్యలో ఇది నిలువుగా ఉంటుంది. మొత్తం 7 దీపాలు ఉండాలి. ఏ రీతిగా చేయాలో ఈ క్రమాన్ని చెప్పేశారు పిల్లలు. ఇదంతా ఎందుకు ఉండాలో చెప్తున్నాడు పిల్లలు. అదంతయు మేలిమి బంగారంతో చేయవలను. అలాగే ఇది నకీషి పనిగా ఉండను. నీవు దానికి 7 దీపములు చేయవలను. దాన్ని ఎదుట వెలిగించినట్లు దానికి దీపములను వెలిగింపవాలని అంటున్నారు. ఈ మందిరంలో పిల్లల, ఈ మందిరంలో, ఈ పరిశుద్ధమైన స్థలంలో దీపవృక్షం యొక్క పాత్ర చాలా ముఖ్యమైన పిల్లలు. ఇది ఆ స్థలానికి వెలిగి
వెలిగించినట్లు 7 దీపాన్ని వెలిగించమన్నాడు. మరి 7 ఎందుకు వెలిగించాలి పిల్లలు? 7 ఎందుకు చేయమన్నాడు? నిజంగా అప్పుడప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తాం పిల్లలు. 7 కానీ 10 కానీ 12 కానీ కొన్ని సంపూర్ణతకు సాదృశ్యంగా మనకు కనబడతాయి. అంటే కంప్లీట్ ఒక ఐటమ్ లాగా ఇది పరిపూర్ణతకు సంబంధించినట్టుగా 7 ఉదయం చూస్తాం. దేవుడు 7 దినాలు పని పూర్తి ఎందుకు చేయాలి? 6 దినాలు పనిచేసి 7 దినాలు విశ్రమించాలి. 7కు ఒక ప్రధాన ప్రాధాన్యత ఉంది, మనకు తెలుసు కదా పిల్లలు. 7 పరిపూర్ణతకు సాదృశ్యం కనబడుతుంది. ఇంకా దాని గురించి కొన్ని మాటలు చూస్తుంటారు కదా. ఆయన ఏ రీతిగా అయితే చెప్పేశాడో ఆ రీతిగానే వాళ్ళు చేసేశారు. చేసిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టారో చూడండి పిల్లలు. 40వ అధ్యాయం 24-25 వర్షం. 40వ అధ్యాయం. మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరములకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీప వృక్షం నుంచి, బల్లకు ఎదురుగా కనబడుతుందా లేదా? రొట్టెల బల్లకు ఎదురుగా పెట్టుకున్నాడు. ఎదురుగా దీపవృక్షం ఉండాలి. యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను అంటున్న పిల్లలు. ఆయన 7 ప్రదీపములు చేయమన్నాడు కదా, 7 దీపాలు చేయమన్నాడు. దాన్ని వెలిగించినట్లు దాన్ని వెలిగించమన్నాడు. ఎందుకు వెలిగించమన్నాడు? అది అక్కడ వెలిగివ్వాలి కాబట్టి వెలిగించమన్నాడు. ఇది అంట పిల్లల ఎప్పుడు వెలిగించాలి? మరి ఎప్పుడు వెలిగించాలి? ఆ మాట ఇప్పుడు చూద్దాం పిల్లలు. లేవికాండం 24వ అధ్యాయం 1 నుంచి 4 వచనం చూడండి పిల్లలు. లేవికాండం 24వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలెనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించెను. మాట మన జాగ్రత్త వినాలి. ఇక్కడ దీపం అంటే నిత్యము వెలుగుచుండునట్లంట. దీపం ఏం చేయాలంట? నిత్యము వెలిగించాలి. మోషే గారు అది ఏ ప్రకారమైన చెప్పేశాడో దేవుడు ఆ ప్రకారంగా బసలేలు చేసేసాడు. మేలు ప్రకారం చేశాడు. ఇక్కడ నుంచి 3 కలశములు, ఇక్కడ నుంచి 3 కలశములు, మొత్తం 7గా కనిపిస్తున్నాయి. 6 వచ్చి మధ్యలో ఒకటి 7 దీపములు ఉన్నాయి, 7 ప్రదీపములు. అది తీసుకెళ్లి వచ్చి దక్షిణ దిక్కున సన్నిధి రొట్టెల బల్లకు ఎదురుగా దక్షిణ దిక్కున దీపవృక్షం ఉంచేశారు. ఆ వెలుగంట దాని ముందు పడాలి. ఆ వెలిగించేశాడు. ఆ ఎలా ఉండాలంటే అది నిత్యము వెలిగివ్వాలంట. ఆ పరిశుద్ధమైన స్థలానికి నిత్యము వెలిగించాలి. ఆ వెలుగంట పిల్లల అచ్చము, దంచి తీసిన అచ్చము, ప్యూర్ అన్నట్టుగా. అచ్చం అనే మాట మనం అప్పుడప్పుడు వాడతాం. అచ్చం డిటో అంటాం కదా, అలాగంట ఒలీవ నూనెనే వాడాలంటాం లేదా. అచ్చము దంచి తీసిన ఒలీవ నూనెనే తేవాలని ఆజ్ఞాపించేశారు. అలాగే ఎప్పుడో ప్రత్యక్ష గుడారంలో శాసనంలో అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలిగినట్లుగా అన్నట్టున్నారు. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు, సాయంత్రం వెలిగిస్తే రాత్రి వరకు అది వెలుగుతూనే ఉండాలన్న పిల్ల. అది నిత్యము ఉండాలనుకున్నాడు పిల్లలు. ఇది వెలిగించమన్నాడు. ఇంకొక కొన్ని మాటలు చూడండి పిల్లలు. సంఖ్యాకాండం, దానికి సంబంధించిన మాటలు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనం పిల్లలు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం. నువ్వు దీపంలో వెలిగించినప్పుడు ఆ 7 దీపంలో వెలుగు దీపవృక్షములకు ముందు పడునట్లు వెలిగింపమని చెప్పుమనను. అతడు దీపవృక్షములకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షం బంగారు నిక్కిషి పనిగలది. దేవుడు ఏ రీతిగా అయితే ఆయన చూపించేశాడు ఆ కొండ పైన, ఆ రీతిగానే మోషే గారు కొనుక్కున్నారు. ఆ పనిని కంప్లీట్ చేసేసాడు. ఈ ప్రదీపములు ఆ దీపంలో అంటే దానికి ముందు పడాలి వెలుగు. మళ్ళీ ఇది గోడకు పడ్డానికి లేదు, ఇది ఎదురుగానే పడాలి. ఆ స్థలానికి నిత్యము వెలుగు ఉండాలంట పిల్లలు. ఈ మాటలు చదువుతుంటే నీకు అన్నీ ఒకటి ఇంకా అయిపోవాలి. నీకు ఒక విషయం గుర్తుకు రావాలి. ఈ పరిశుద్ధమైన స్థలంలో ఈ 7 దీపాలంటే 7 పరిపూర్ణమైన సాదృశ్యం, సంపూర్ణానికి సాదృశ్యం. ఈ వెలిగించే దీపాలంట ఆ పరిశుద్ధ స్థలంలో నిత్యం వెలిగింపబడాలంట. ఇది సాయంకాలం అనుకొని ఉదయం వరకు వెలుగుతూనే ఉండాలంట పిల్లలు. ఈ వెలుగు గురించిన మాటలు మనం వింటూ ఉంటే పిల్లలు మనకు ఒక విషయం గుర్తుకు రావాలి. కొత్త నిబంధనలో దీనికి సంబంధించిన మాటలు ఏదైనా ఉన్నాయా? ఏదైనా వెలిగించినట్టు, ఆయన సన్నిధికి వెలిగించినట్టు పరిశుద్ధ స్థలంలో ప్రదీపములు ఈ 7 దీపాలు వెలిగిస్తున్నాయి కదా. ఎలా ఉండాలి వెలుగు? నిత్యము వెలగాలంట పిల్లలు. అర్థమవుతుందా? నిత్యము వెలగాలి. ఏ వెలుగు పరిశుద్ధ స్థలంలో నిత్యము వెలుగుతూ ఉండాలి. అక్కడ ఉన్న స్థలానికి వెలుగు, ఇక్కడ ఉంది వెలుగు ఉందనే విషయం అక్కడ అర్థమైపోవాలి. పరిశుద్ధ స్థలంలో
అచ్చము తీసిన ఒలివ నూనెతోనే తీయమన్నాడు, దాన్ని వెలిగించమన్నాడు. ఇది పరిశుద్ధంగా దాన్ని ఆచరించడానికి ఆహారంకు హెచ్చరించడం అవసరం. ఈ కొత్త నిబంధనలో నిత్యము వెలిగించడానికి వెలుగు సంబంధమైన ఏదైనా మాట మనకు గుర్తుకొస్తుందా? ఎప్పుడైనా ఎక్కడైనా వెలుగు గురించి మాట చదివినట్టు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైనా వెలుగు గురించి ఎప్పుడైనా చదవాలి మనం? చూద్దాం పిల్లలు. యోహాను సువార్త ఆయనలో జీవముండెను, ఇంకా ముందు నిమిషం 5 నిమిషాలు ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, చదువు ఆయన మూలముగా కలిగెను, చదువు. కలిగి ఉన్నది అది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అంటున్నాడు. ఈ వెలుగు ఎవరంటే పిల్లరా? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అక్కడ వాక్యం అనే దగ్గర యేసుక్రీస్తు వారిని ఒక మాట పెట్టుకోండి పిల్లలు. వాక్యం అనే దగ్గర యేసుక్రీస్తు అని పెట్టుకోండి. ఆది యందు ఏముండెను? యేసుక్రీస్తు ఉండెను. యేసుక్రీస్తు ఎవరి యొద్ద ఉండెను? యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. ఆది యందు ఆయన యేసుక్రీస్తు ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము యేసుక్రీస్తు మూలంగా కలిగేను. కలిగినది ఏది యేసుక్రీస్తు లేకుండా కలిగలేదు. క్రీస్తులో జీవం ఉండెను, ఆ క్రీస్తు మనుషులకు వెలుగై ఉండెను అంటున్నాడు. ఆ వెలుగు కూడా వాక్యమన్నా వెలుగే, వెలుగన్న వాక్యమే. అలా ఎలా చెప్తున్నారు? ఆధారం ఉందంటే కీర్తనలు 119వ అధ్యాయం, కీర్తనలు 119వ అధ్యాయం 105వ వచనం చూద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదన్నాడు. వెలుగు అంటే ఏంటి? దీపం అంటే ఏంటి పిల్లరా? లైట్. దీపం ఏంటి? లైట్. మనం ల్యాంప్ కదా వాడతాం కదా, ల్యాంప్ దీపం. అలాగే దీనికి అనుసంధానం మాట ఇంకా పేతురు గారు ఒక అద్భుతమైన మాట రాస్తారు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి అధ్యాయం 19వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. తెల్లవారి వేకువచ్చుట మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైన ఉన్నది. ఏదంట? ఏం వెలిగిస్తుందంట? ఆ వాక్యం అంట పిల్లల. వింటున్నారు కదా? ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్న పిల్లలు. ఆ వెలుగు ప్రభువైన యేసుకి సాదృశ్యం ఉంది. ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనల్ని వెలిగించేశాడా? వెలిగించలేదా? ఆయన ఎలా వెలిగాడు? నిత్యము వెలిగాడా లేదా? నిత్యము వెలిగాడు. ఆయన మనల్ని వెలిగించేశాడు. ఆయన వెలిగించిన తర్వాత ఒక అద్భుతమైన మాట అదే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచుకున్న. ఈ జాగ్రత్త చూస్తే పేరా, మీరు చీకటిలో ఉంటాయి. ఒకప్పుడు మనం అందరం కూడా చీకటిలో ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచేశాడు. పిలిచాడా లేదా? ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చేసాం. ఇప్పుడు మనల్ని వెలిగించాడా లేదా? ఆయన ఆ వెలుగు ఈ లోకంలో ఉంది, చీకటి గ్రహింపకుండా. కానీ ఎప్పుడైతే వెలిగించేశాడో ఆయన, తను మనల్ని పాపులుగా ఉన్న మనల్ని ఆయన రక్షణలోకి నడిపించిన తర్వాత మనం వెలిగింపబడ్డాం. అందుకని మత్తయి సువార్త మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన మనల్ని వెలిగించేశాడు. వెలిగించిన దీపం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మంచం కింద, కొంచెం కింద పెట్టాము. ఇప్పుడు పర్వతం మీద ఉండే పట్టణం ఎలా ఉంటుందంట? ఎవరికి కనుమరుగై ఉండదు అంటాం. మత్తయి సువార్తలో మనం ఆ మాటలు వింటాం. ఇప్పుడు పట్టణం కొండ మీద ఉంది, అందరికీ కనిపిస్తుందా? కనిపించదా? కనిపిస్తుంది కదా. అలాగే వెలిగించిన దీపం ఎలా ఉండాలి? అందరికీ వెలుతురుగా ఉండాలి. వెలుతురుగా ఉండాలి వద్దా? అలాగే పిల్లరా, ఈయన అంటాడు పిల్లరా, ఈ దీని గురించిన మాటలు మన వెలుగు గురించి మాట్లాడుతుంటే ప్రపంచానికి వెలుగుగా వేకువచ్చుగా ప్రభువైన లోకానికి ఉద్భవించాడు పిల్లలు. ఆయన ప్రపంచ మానవులందరినీ కూడా వెలిగించేశాడు. ఎవరైతే మనం ఆయన లక్ష్యం ఉంచితే, అది పేతురు రాసిన పత్రిక అదే 2వ పత్రికలో అదే మాట్లాడాడు. ఇది ఏదైనా వేకువచ్చుగా దాని అందరూ లక్ష్యం వచ్చిన మీకు మేలు అని అడుగుతున్నారు. మనం కనుక ఆయన లక్ష్యం వస్తే ఆ మేలు ఏంటో కాదు, ఆ పరలోకం మనకి ఇస్తాడు పిల్లలు.
ఆయన ఈ లోకంలోకి వచ్చేసాడు, ప్రతి మానవాళ్ళని వెలిగించడానికి ఈ లోకంలోకి వచ్చేసాడు. కానీ చీకటి దాన్ని గ్రహించలేదు పిల్లలు. ఎవరైతే గ్రహించేశారో వాళ్ళకి ఒక వెలుగు వెలిగిపోయారు పిల్లలు. నేటికి స్థిరులుగా వారి గురించి మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. అంతేనా కాదా? ఆ వెలుగు మనలో ఉంటే పిల్లల మనం చీకటి మంచం కింద కొంచెం కింద ఉన్నట్టుగా మనం ఉన్నాం పిల్లలు. అది ఎలా ఉంటుంది? పట్టణం మీద ఉండే పర్వతం అందరికీ కనిపించినట్టుగా క్రీస్తులో ఉన్న బిడ్డలు ప్రపంచానికి ఒక వెలుగుగా ఉంటారు, సమాజానికి ఒక వెలుగుగా ఉంటారు. అది వెలిగింపని ఇవి అంటే చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త ఆ మాట ఇప్పుడు చూద్దాం. 5వ అధ్యాయం 14 నుంచి కొన్ని మాట చూద్దాం పిల్లలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేది. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై. అర్థమవుతుందా పిల్లల? ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధమైన స్థలంలో ప్రదీపం ఉన్న 7 అది ఎలా ఉండమన్నాడంటే వెలిగించినట్లు ఉంచమన్నాడు. అది నిత్యము వెలుగుమన్నాడు. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగుతూనే ఉండాలి, ఆరిపోయడానికి వీల్లేదు. అది అచ్చము తీసిన ఒలివ నూనె వాడాలి. మోషే ఆరోగ్యం చెప్పుమన్నాడు. అలాగే వారు పూనుకున్నారు పిల్లలు. ఆ స్థలానికి పరిశుద్ధత ఇస్తుంది, వెలిగిస్తుంది. అలాగే ప్రభు యేసు లోకంలోకి వచ్చిన తర్వాత మనల్ని వెలిగించేసాడు. అప్పుడు అంటున్నాడు, మీరు లోకానికి వెలుగున్నారయ్యా. కొండ మీద ఉన్న పట్టణం ఎలాగైతే షైన్ ఉంటుందో, బ్రైట్ ఉంటుందో, అందరి కళ్ళకు కనిపిస్తుందో, మీరు కూడా ప్రపంచానికి అలాగే ఉండాలి. వెలిగించిన దీపము మంచం కింద ఉండదు, ఆ ఇంటి వారందరికీ వెలిగిస్తుంది కదా. సంఘాన్ని అందరికీ కూడా మీరు వెలిగించాలంటే ఒక వెలుగుగా బ్రతుకుమన్నాడు ఆయన. మనల్ని చీకట్లో నుంచి మనల్ని పిలుస్తూ మాట్లాడుతున్న పిల్లలు వెలిగించడానికి దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించమన్నాడు పిల్లలు. అర్థమవుతుందా? మన సత్క్రియలు చూసంటే తండ్రి సంతోషపడినట్లు, తండ్రి మహిమపరచబడినట్లు అనేకులు ఎదుట మన వెలుగు ప్రకాశించమన్నాడు. ఆ వెలుగు మనకి పనిచేశాడు, మనం వెలగాలి. ఈ వెలుగు గురించి మాటలు మనం వింటూ ఉంటే పిల్లలు కొత్త నిబంధనలు ఇంకొక అద్భుతమైన సందర్భం ఉంది పిల్లలు. మనకి ఎప్పుడు సంశయంగా ఒక ప్రశ్నార్థకమైన సందర్భాన్ని, ఒక ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు పిల్లలు అందరు తీద్దాం. అద్భుతమైన మాటలు మనం వినేసి జాగ్రత్త చదువు. పరలోక రాష్ట్రము తమ దివిటీలు పట్టుకొని, జాగ్రత్త చూద్దాం పిల్లలు. వాళ్ళ దగ్గర ఏమున్నాయంట? అందరు చూస్తున్నారు కదా పిల్లలు. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నారు. ఈ మాటలు బాగా తెలుసు కదా పిల్లలు, బాగా తెలిసిన మాటలు. ఇది చదువుతుంటే కూడా మనకు ఆశ్చర్యం ఉంటుంది. అరే ఇది భలే ఉంది అనిపిస్తుంది కదా. ఇదంటే పరలోక రాజ్యం అంట పిల్లల. తమ దివిటీలు చేత పట్టుకున్నాడు. దివిటీలు అంటే ఏంటి మనకు తెలుసు కదా పిల్లల. అప్పుడప్పుడు చూస్తాం కదా, ఆర్తి పట్టుకున్నట్టుగా దివిటీలు ఉంటాయి. దివిటీలు చేత పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నారు. 10 మంది కన్యకలను పోలి ఉన్నారు. జాగ్రత్తగా ఉన్నారు. పెళ్లి కుమారుడు ఏమో ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు సిద్ధపడుతున్నారు. 10 అంటే కేవలం 10 అనుకోదు, పరిపూర్ణతకు సాదృశ్యం. 10 అంటే 100 ఉండొచ్చు. మన సంఘంలో 100 అనుకుంటే 100, 50 అనుకుంటే 50. మనం 10 మంది కాబట్టి మనం 10 మంది అనుకుంటాం. మనం 12 మంది కాబట్టి 12 మంది, పరిపూర్ణత. అలాగే అంటున్నారు. పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. పెళ్లి కుమారుడు ఎవరు? ప్రభువైన యేసు. దీని గురించి మాటలు మనకు బాగా తెలుసు. ఆయన మనం కట్టుకున్న భర్తని, మనం ఆయన భార్య కానీ సంఘాన్ని చాలా విధంగా పోల్చిన విషయం మనకు తెలుసు. వీళ్ళంటున్న పిల్లల 10 మంది కన్యకలు అంటే పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి దివిటీలు చేత పట్టుకొని సిద్ధంగా ఉన్నారంట కదా. ఈ ఉపమానం అప్పుడు పెట్టాం కదా. ఈ ఉపమానం గురించి మాట్లాడుతూ పిల్లల ఈ 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలోనంట 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు తమ దివిటీలు చేత పట్టుకున్నారు. ఈ 10 మంది దగ్గర కూడా దివిటీలు ఉన్నాయంట. మీ దగ్గర బైబిల్ ఉన్నాయి? ఒకసారి పైకి తెచ్చుకోండి. బైబిల్ ఉన్నాయి, దివిటీలు చేతిలో ఉన్నాయి కదా. అంటే సంఘంలో అంట పిల్లల అందరి దగ్గర బైబిల్ ఉంటుంది. అర్థమవుతుందా? అందరూ మన సిద్ధపాటు ఎందుకు వరకు? ప్రభు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, అంతేకాదు. ఈ వాక్యము, ఈ జీవవాక్యము ఇది మనము లోకంలో ఉన్న వారికి వెలిగించినట్లు ఈ జీవవాక్యం మన చేతిలో ఉంది. ఇది వెలుగు. 10 మంది కన్యకలు, సంఘంలో ఉన్న 100 మంది అయితే 100 మంది, 50 మంది అయితే 50 మంది, అంటే సంఘం అంతా. అందులోనంట 5 బుద్ధిలో ఉంటారంట, 5 బుద్ధిలో ఉంటారు. అంటే సంఘం రక్షింపబడి బల్లాలు తీసుకుంటూ, బాప్తిసం తీసుకుంటూ రక్షణలోకి వచ్చి విశ్వాసంలో మనం అంటే పిల్లల అందరూ ఎత్తబడేదానికి సిద్ధపడుతున్నారు. అంటే అందరూ వాక్యాన్ని చేత పట్టుకుంటున్నారు, చర్చకు వస్తున్నారు, బైబిల్ తెచ్చుకుంటున్నారు, ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. కానీ ఇందులో కొంతమంది బుద్ధి ఉంటారంటే కొంతమంది బుద్ధి లేనివారు. ఏదో సంఘం అంతా కూర్చునేది మాత్రం
చెడ్డది వస్తుంది, మంచిది వస్తుంది. అలాగే రక్షింపబడిన మనం అందరం కూడా పిల్లరా బైబిల్ తీసుకుని వస్తున్నారంటే అందరూ బైబిల్ తీసుకుని వస్తారు, కొత్త బట్టలు వేసుకున్నారంటే అందరూ కొత్త బట్టలు వేసుకుని వస్తారు, అందరూ పాల్గొంటే అందరూ పాల్గొంటారు. కానీ ఇందులో కూడా అంట పిల్లలు కొంతమంది మంచోళ్ళు ఉంటారంట, కొంతమంది చెడ్డమంటారు. అలాగే మాట చెప్తున్నారు పిల్లలు. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటిని పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పోయారంట పిల్లలు. ఇక్కడ మంచి మాట చెప్తున్నాం. అంటే దానికి సందర్భం చెప్పకంటే ముందుగా ఈ సంఘం అంతా అనుకోండి పిల్లలు, 10 మంది దగ్గర సంఘం అంతా అనుకోండి. సంఘం అంతా కూడా దివిటీలు చేత పట్టుకొని పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారంట. అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళంతా కూడా 10 మంది కన్యకలు. కన్యక అంటే సంఘం పేరు. కన్యకులు అన్నది మాత్రం సంఘాలు కావాలి, విశ్వాసం, సంఘస్థులు. ఈ సంఘస్థులంతా కూడా దివిటీలు పట్టుకొని పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే కన్యక అంటే ఎందుకు సంఘం అంటున్నామంటే పరిశుద్ధంగా మనం ఉంచమన్నాడు, కలంకం లేని కన్యకగా ఉండమని. ఆయన వస్తాడు, మనల్ని పెళ్లి చేసుకుంటారని సంఘంతో పోల్చి చెప్పేశాడు. కన్యకలు సంఘంతో పోల్చాడు, కన్యకలు సంఘంలో ఉన్న విశ్వాసం. ఇందులో 2 రకాల కోవకు చెందిన వారు ఉంటారయ్యా. కొంతమంది బుద్ధి గలవారు ఉంటారు, కొంతమంది బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు ఎవరు? బుద్ధి లేని వారు ఎవరు? ఇందులో ఉన్న బుద్ధి గలవారంట నూనె తమ సిద్ధిలో అంటే ఎక్స్ట్రా లాంతీల్లో క్యారీ చేసుకుని వెళ్ళిపోయారు. నూనె ఎక్స్ట్రా నూనె కూడా తీసుకుని వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారేమో నూనె తీసుకెళ్ళిపోలేదు. ఇంకా మాట్లాడుతూ పిల్లలు, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కూర్చుండ్రి. ఎవరు కూర్చున్నారు ఇప్పుడు? బుద్ధి లేని వారు. మళ్ళీ జాగ్రత్త చూద్దాం, మళ్ళీ మనం చూద్దాం. 5వ వర్షం మళ్ళీ చూద్దాం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కూర్చుండేది, నిద్రించుండేది. ఎవరు? సంఘం అంతా, విశ్వాసులంతా కూడా ఏం చేస్తున్నారంటే కునికి నిద్రిస్తున్నారంట. మనం కూడా ఏంటంటే పిల్లరా, అప్పుడు రక్షణ తీసుకున్నప్పుడు ఎట్లుంటారంటే బాప్తిసం తీసుకున్నప్పుడు వచ్చే వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలంటారు కదా. మెల్లిమెల్లిగా మనం పెళ్లి కూడా ఆలస్యం చేసే వరకు ఏమైపోతుందంటే అయ్యో ఎప్పుడో ప్రభు వస్తానన్నాడు ఇంకా రావట్లేదు. మనం కూడా ఏంటంటే పర్లేదు బ్రదర్, 1 గంట లేట్ అయినా పర్లేదు, 15 నిమిషాల్లో నేను రెడీ అయిపోతున్నా, 5 నిమిషాలు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోవచ్చు, ట్యాక్సీ దొరుకుతున్నాను ఆ ఫీలింగ్లో ఉంటాం. మెల్లిమెల్లిగా మన విశ్వాసం ఏమైపోతుందంటే నిర్లక్ష్యం అయిపోతుంది, ఆ విశ్వాసం సన్నగిలిపోతుంది. అప్పుడు ఏమైపోతుందంటే కునికి నిద్రపోతారు. అంటే మనం ఆలస్యం అయిపోతుంది. విశ్వాసం ఎలా ఉంటుందంటే నూతన సంవత్సరం నిన్ను బాగా వచ్చేసారు, టైంలో వచ్చేసారు కదా పిల్లలు. ఈరోజు ఎంతమంది వస్తారు చూడండి. అంటే ఎలా అయిపోతుందంటే ఆ రోజున్న జోష్ మిగతా రోజు ఉండదు. సో అదే అంటాడు, వారందరూ కునికి నిద్రించుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన రండి అని ఒక కేక వినబడ్డాడు. ఇదిగో పెళ్లి కుమారుడు, మీరు ఎప్పుడైతే కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ పెళ్లి కుమారుడు రానే వచ్చేసారు, రండి అయ్యా అని కేక్ వచ్చింది. ఎవరు పిలిచారు ఆ కేక? దూతలు పిలిచేశారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, మీరు రండి రండి అని ఒక కేక వీళ్ళందరూ రెడీ అయిపోయారు. అందరూ రెడీ అయిపోయారు పిల్లలు. అప్పుడు చూడండి, అప్పుడు ఆ కన్యలందరూ లేచి తమ దివిటిలను చక్కపరిచివి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటిలో ఆరిపోవచ్చినవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గల వారిని అడిగింది. అందుకు బుద్ధి గల కన్యకలు మాకు నీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎదుగు పోయి కొనుక్కోండి చెప్పింది. సందర్భం బాగా తెలిసిపోయారు. కానీ ఎప్పుడు విన్నా దీని గురించి మాట చాలా అద్భుతంగా ఉంటాయి. మనం ఒక్కొక్క రకంగా వింటూ ఉంటాం దీని గురించి. కానీ నిజంగా చెప్పాలంటే సంఘస్థుల గురించి మాట్లాడుతున్నారు. సంఘంలో కొంతమంది బుద్ధి గలవారు ఉంటారు, కొంతమంది బుద్ధి లేని వారు ఉంటారు. కానీ వీరందరి నిరీక్షణ ఏంటంటే ప్రభుని ఎదుర్కోవడానికి, పరలోకం వెళ్ళడానికి. కానీ ఆయన వచ్చే సందర్భంలో అందరూ ఆలస్యం అవుతుంది కదా ఆయన రాకడాన్ని నిరసించిపోతారంట. కానీ అందులో ఎప్పుడైతే ఒక కేక వినబడిందో పెళ్లి కుమారు రాబోతున్నాయా వేగమే రండి రండి ఎదుర్కొన్న రండి అని అందరూ అలర్ట్ అయిపోయారు. మనం కూడా ఏంటంటే అప్పుడప్పుడు నిరసించిపోతాం, మనం కూడా కొనుక్కుపోతాం, విశ్వాసంలో సన్నగిలిపోతాం. కాపర్లు చెప్పే మాటలు కానీ, సహోదరులు చెప్పే మాటలు కానీ దాన్ని బట్టి వినబట్టి ఈ సంవత్సరం ఒక మాట విన్నాను, అయ్యా బహుశా నా బ్రతికి సరిగా లేదేమో, నా స్థితి బాగాలేమో, గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరీ పడిపోయానేమో, ఈ సంవత్సరం నేను బాగు చేసుకుంటాను. ఆ కేక విన్నప్పుడు నీ ప్రవర్తనను సరి చేసుకోవాలి. మనం అందరం ఏంటంటే మన బ్రతుకుల్ని సరి చేసుకోవాలి. ఆ కేక విన్నారు, అందరూ లేచేశారు. అప్పుడు ఈ బుద్ధి గల కన్యకనేమో తనకు నూనె ఉంది కాబట్టి వీళ్ళు అలాంటి అయిపోయారు, నూనె పోసేసుకుని రెడీ అయిపోయారు. మరి బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె లేదు కదా, వీళ్ళు ఏం చేస్తారు? మరి మన విశ్వాసమే కదా, తోటి విశ్వాసమే కదా, మరి సాయం అడుగుతారు కదా. వీళ్ళు సాయం అడిగేశారు. మరి వీళ్ళకి నూనె ఇస్తే వాళ్ళకి ఎట్లా? అమ్మ మాకు సరిపోదేమో, మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి కొనుక్కొని రండి. ఎవరి దగ్గర? అమ్మవారి దగ్గర. ఈ నూనె పిల్లల సత్క్రియలకు సాదృశ్యం.
నిజంగా ఆ సత్క్రియలు కనుక మనలో ఉంటే ప్రియుల, సత్క్రియలు అదే అన్నారు, మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు. ఒక పట్టణము, కొండ మీద ఉన్న పట్టణము ఎవరికి కనుమరుగై ఉండదయ్యా, అది అందరికీ కనిపిస్తుంది. అలాగే దీపము కొంచెం మీద కింద పెట్టరు, దీపం వెలిగించేసి ఏమక్కడ పెడతారు, స్తంభం మీద పెడతారు, అది ఇంటి వారందరికీ కూడా వెలిగించడానికి. అలాగే మీరు కూడా మీ పరలోక తండ్రిని మహిమపరిచినట్లు మీ సత్క్రియలు అనేకులు ఎదుట కనపరచుడి అన్నారు. ఇంకా మాట మాట్లాడితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది అలాగే వచ్చుకోండి, మళ్ళీ వచ్చేది ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనం ఇంకా 10 నిమిషాలు లేట్ వస్తుంది కాబట్టి మనం ఏం చేసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. వాటి యందు మనం నడుచుకోవాలని జాగ్రత్త వినడం. వాటి యందు మనం నడుచుకున్నట్టు వేటి యందు చెప్తున్నాడు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటున్నారు. మనం ఎందుకు సృష్టింపబడ్డాం, ఎందుకు రక్షణలోకి వచ్చేసాం, ఎందుకు ఆయన మనల్ని ప్రాణం పెట్టేశాడు, ఎందుకు మన కొరకు రక్తం కార్చాడంటే ఆయన యొక్క సత్క్రియలు చేయడానికి, ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. సత్క్రియలు అంటే వాక్యపు క్రియలు. వింటున్నా, మంచి క్రియలు ఏదో దానం చేసినంత మంది అయిపోతుంది, పుణ్యం తగ్గేసింది, చర్చకు రాకపోయిన పర్లేదు, 100 ధర్మ కాలు చేసి సరిపోయింది అనుకుంటే కాదు. సత్క్రియలు వాక్యపు క్రియలు, క్రీస్తుని కలిగి ఉండి ఆ వెలుగు అనేకులు ఎదుట కనపరిచే రీతిగా మన సత్క్రియలు వెలిగింపనీయమన్నాడు పిల్లలు. వాక్యపు క్రియలు మన జీవితంలో ఉండాలి. అదే మధ్య చూడండి పిల్లలు, మనం ఊహించుకున్న కిందికి వెళ్తున్నాం. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడి దైవసేవకుడు చెప్పినప్పుడు కానీ, వాక్యం మనం విన్నప్పుడు కానీ, మన బ్రతుకులు ఒకవేళ సరి లేకపోతే మనం సరి చేసుకుందాం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకొని, తమ బ్రతుకులు చక్కపరుచుకుని అనుకోండి, బుద్ధి నా కన్యకలు తమ దివిటీలు ఆరిపోవచ్చు కనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గలవాన్ని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకు ఇది చాలాదేమో, మీరు అమ్మవారి ఏదో పోయి కొనుక్కోండి చెప్పుకోలేదు. అయ్యా ఒక విషయం గుర్తుంచుకోండి, దివిటీల్లో నూనె వెలుగుతుంది, కొద్దిగా నూనె వెలుగుతుంది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు, ఆయన రాకడ ఎప్పుడో తెలియదు కదా. మన రక్షణ జీవితంలో, మన బ్రతుకు జీవితంలో అంతం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నమే మనం చేయాలి. విశ్వాసంలో సన్నిధికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. ఒకవేళ సన్నిధికి వెళ్ళిపోయినట్లయితే మనం మనుషులు బ్రతుకుతున్నాం కాబట్టి కొన్ని పరిస్థితులను బట్టి కాలక్రమంలో మనం తగ్గిపోతే, దైవసేవకులు హెచ్చరించినప్పుడు, ఊర వచ్చినప్పుడు, మాట వచ్చినప్పుడు, వాక్కు వచ్చినప్పుడు దాన్ని సాత్వికత్వం అంగీకరించుకున్న బ్రతుకులు మనం కట్టుకుందాం పిల్లలు. ఆ మాట ఎంత మంచిగా పిల్లలు, మాకును నీకు సరిపోదేమో, అమ్మవారి ఎదురు పోయి కొనుక్కోనని చెప్పి వారు కొనబోచుండగా పెళ్లి కూడా వచ్చి అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు పోయి అంతటా తలుపు వేయబడి, ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని నెరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. ఆ దినమైన గడి అయిన మీకు తెలియదు కనుక వెలుకగా ఉండడం అన్నాడు. పిల్లలు జాగ్రత్తగా మన బ్రతుకులు కూడా సరి చేసుకునే పిల్లలు. ఏ గడియ తెలియదు. మనం బోట్లో ఉన్నాం, షిప్లో ఉన్నాం, పడవలో ఉన్నాం, ఫ్లైట్ ప్లాన్ చేసేసారు అనుకోండి, పోను ఫ్లైట్ కూలిపోయింది, సముద్రంలో పడిపోయింది. లైఫ్ జాకెట్ తల ఒక జాకెట్ ఇచ్చేసారు, కొంతమంది దగ్గర లేవు. అయ్యా నాకు కూడా లైఫ్ జాకెట్ ఇచ్చి పక్కన అడుగుతాను, మరి ఇస్తే ఏమైపోతుంది, తను కూడా మునిగిపోతాడు. అందుకని ఏంటంటే దివిటీలో నూనె ఉంది, వారికి సరిపోయేంత నేను ఉంది, ఇప్పుడు వాళ్ళు ఇస్తే వీళ్ళకి సరిపోదు. అలాగే లైఫ్ జాకెట్ మనకున్న విశ్వాస జీవితంలో మన సత్క్రియలు మన వెంటనే వస్తాయి పిల్లలు. అందుకనే సమయోచితమైన సత్క్రియలు మాట చూసుకొని ఊహించేసుకున్న పిల్లలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం పిల్లలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం తీసారా? 190 నేర్చుకున్నారు. మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సందర్భానుసారంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలంట పిల్లలు. సత్క్రియలు మన జీవితాన్ని నడిపిస్తాయి పిల్లలు. వెలిగింపబడిన మనము, మన వెలుగును లోకంలో అనేకులు వెలిగింపబడాలంటే మన సత్క్రియలు అనేకులు ఎదుట కనపరచలేమన్నారు. మన సత్క్రియలు చేసినప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. ఆ పరిశుద్ధమైన స్థలాల్లో దీపము అక్కడ స్థలానికి వెలుగుగా ఉంది. ప్రపంచానికి ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చేసాడు. ఆయన వచ్చినంత మాత్రం కాకుండా అనేకులను వెలిగించేశాడు. మనం కూడా వెలుగుగా ఉన్నామన్నాడు. మన వెలుగు కూడా అనేకులు ఎదుట ప్రకాశింపనీయమన్నాడు పిల్లలు. మనం ఆరిపోకుండా తుదమట్టు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అనేకులు వెలిగించే ప్రయత్నించేందుకు కొద్ది మాట దేవుడు ఏం ఆశ్రయించగా దయచేసి మన అందరం లేచి నిలబడాలి పిల్లలు. ముగింపు ప్రార్థన చేసుకుని కాకుండా పిల్లలు.